సినిమా అంటే కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు కాబట్టి మీకు ఛాన్స్ వచ్చింది సాయి. ఎందుకంటే ఆయనకి మీ టాలెంట్ తెలుసు. ఇప్పుడు బయటికి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలియాలి. ఇక్కడ ఓన్లీ యాక్టింగ్, డ్రెస్సింగ్, మేకప్, లైటింగ్, కెమెరా వర్క్ తెలిస్తే సరిపోదు. ఇంకా చాలా డిజైన్ చేసుకోవాలి లైఫ్ని. దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నావు? నాకు సపోర్ట్ అయితే అన్న ఉంటాడు సార్, ఆ ధైర్యం అయితే ఆయనే సార్ ఉంటాడు. అంటే ఇచ్చాడు కదా, అదే ఇప్పుడు ఇంకా చాలా మందికి కూడా ఇస్తున్నాడు. అవును, అదే సార్. ఇంకా మనం కష్టపడుతూ మన పని మనం ఇంకా రోజు రోజుకి అది అంటారు కదా సార్, రీఛార్జ్ అన్నట్టు, లేదంటే రినోవేషన్ చేసుకుంటూ ఇంకా బెటర్గా చేయాలి చేసుకుంటూ వెళ్తే కష్టపడుతూ వెళ్ళిపోవడమే సార్. కష్టపడితే అన్నిటికీ కష్టానికి ఫలితం ఉంటుంది. ఆయన నిదర్శనం వచ్చింది ఈరోజు. ఇంకా పడతాను సార్ దాని తగ్గట్టు. ఇంకా నా పక్కన ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ కూడా నేను ఇలా రిలాక్స్ అయ్యే మూడ్లో అయితే ఉండలేను కూడా. అవును, కానీ ఇప్పుడు హీరో అయినాక సార్ సడన్గా నీకు మేకప్ అసిస్టెంట్లు, ఆఫీస్ బాయ్లు, నీ పక్కకు వచ్చి నీ అసిస్టెంట్లు, పర్సనల్ అసిస్టెంట్లు, హీరో అసిస్టెంట్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయా సాయి? లేదు సార్, లేవు సార్. మా అంతా అన్న చెప్పాడు కదా సార్, క్యారవాన్ ఇలాంటివి ఏం లేదు సార్. మేము వితౌట్ మేకప్ చేసాం సార్ సినిమా మొత్తం. వితౌట్ మేకప్ సినిమా అంతా? చాలా న్యాచురల్గానే వెళ్ళాం సార్. ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారు నీకు? నాకు అసిస్టెంట్లు ఎవరు లేదు సార్. నువ్వే? నేనే సార్. అసిస్టెంట్లు అప్పుడే అసిస్టెంట్ లేదు సార్. అసిస్టెంట్ ఏం లేదు సార్. మేమే అందరూ, ఎవరికి లేదు సార్, నాకని కదా, ఎవరికి లేరు. మేమే అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అలా ఉన్నాం. మీకు కూడా, నువ్వు కూడా ఈ సెట్లో లైట్లు గీట్లు అన్నీ? లైట్లు కాదు కానీ మిగతా పనులన్నీ కొన్ని చేశాను సార్ అన్నీ. ఫ్యూచర్లో ఏమేమి సినిమాలు చేయబోతున్నారు ఇంకా? అది అన్న మెల్లగా చెప్తాడు సార్, నేను ప్లాన్ చేసుకుంటాను. సో అన్న ఇంకున్నాయి సార్. అన్న మొన్న స్టేజ్ మీద చెప్పినట్టే క్రికెట్ది ఒకటి ఉంది, అది ఉన్నాయి. అవును, క్రికెట్ చెప్పాడు ఆల్రెడీ. కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో నీకు బాగా ఇష్టమైన సినిమా చేస్తున్నప్పుడే ఇది ఖచ్చితంగా ఆడుతుంది అనుకున్న సినిమాలు ఏముంటాయి? ఎస్ఆర్కి వెళ్ళిన మండపం అంటే నాకు అప్పుడు కథ తెలియదు సార్. వెళ్ళినప్పుడు మేము ట్రావెల్ అయినప్పుడు చెప్పారు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇది అన్నారు. అరే భలే ఉంది అసలు, ఇది బేసిక్గా ఫాదర్ ఎమోషన్ అనగానే బాగా కనెక్ట్ అయిపోయి సార్. నేను అదిరిపోయింది, ఇది అసలు బాగుంది అని చెప్పాను. దాని తర్వాత నేను అంత వినరభాగ్యం విష్ణు కథకు కూడా దానికి కూడా నేను అసిస్టెంట్ కెమెరా. అది బాగానే ఉంటుంది, కలర్స్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకు దానికి కావాల్సినంత రీచ్ రాలేదేమో అనిపించింది. మిగతా అంతా బాగుంటుంది, ఆ సినిమా కానీ ఆ కంటెంట్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ ఎందుకు అంత రీచ్ రాలేదేమో అనిపించింది. దాని తర్వాత నేను కాకి ఎగ్జైట్ అయ్యా సార్. కా ఏంటంటే ఇంకా నేను విన్నప్పుడే అన్న తిరిపోయిందన్న, ఇది చేసేయన్నా చేద్దామని చెప్పేసి. నాకు పర్సనల్గా ఆయన చేసిన సినిమాల్లో పర్సనల్గా ఇష్టం అంటే సెబాస్టియన్లో ఆయన చాలా ఇష్టం సార్. సెబాస్టియన్ ఇష్టం కానీ బట్ దాని కంటెంట్ కొంచెం, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసుకున్నాడు, రేచకటి క్యారెక్టర్. కానీ బట్ ఒకసారి ఐడియాస్ బాగుంటాయి కానీ ప్రతి ఐడియా కూడా హిట్ అవ్వాలని ఉండదు సినిమా ఇండస్ట్రీలో. కానీ అలాంటి వాటిలో కూడా చాలా ఫాస్ట్గా ఆయన ఒక డెసిషన్ తీసుకొని చేస్తున్నాడు.